ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్, ఆయన గ్రేస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కదా. లారెన్స్ అలా చేసి చూపిస్తే ఇలా చేసేస్తారు. అది ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. రిపీట్ ఆడియన్స్ రావటానికి, విపరీతంగా రావటానికి ఆ దాయి దాయి దామ్మ సాంగ్ బాగా ప్లస్ అయిపోయింది. ఎవరో అన్నారు, నువ్వు ఇదివరకు నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని, అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళామండి, ఈ రోజున అమ్మ నాన్నలో పోయి మా పిల్లలు తీసుకుని వెళ్తాను అని. ఒక చిన్నపిల్ల అయితే సినిమా చూడలేదంట, వాళ్ళ నాన్న వేసే డ్యాన్స్ చూస్తున్నారు థియేటర్లో. ఇదే నాన్నకి ఏం పోయే కానీ వచ్చిందమ్మా, ఇలా డ్యాన్స్ చేస్తాడు, మోకాళ్ళు ఒకట్లేదు, దాయి దాయి దామ్మకి వీట స్టెప్ ఏంటో చెప్పేసి. వర్షం పాట అయితే ఎమోషనల్, నీళ్ళు వస్తాయి, ఎమోషన్. ప్రతి క్లాసులోనూ ప్రతి ఒక్కడు నిన్న సీసాలు పట్టుకెళ్ళారు, వర్షం పడతారు థియేటర్లో సార్. తడిపి వస్తారా? మొక్కే కదా పీకాలని చూస్తేనేది, ఎప్పుడైతే చిరంజీవి గారు అట్లా వెళ్తున్నారో వెనక మొక్క అది తీసేయబోతున్నాడు అని తెలిసి ఒక్కసారి వీరశంకర్ రెడ్డి అని వెనక్కి తిరిగి ఆ గ్యాప్ ఉంటది, మేము ఒక ట్రాలీ షాట్ వేసాం. ఆ రీ రికార్డింగ్ అసలు మనకు ఒళ్ళు దళదరిస్తుంది, అట్లా ఉంటది. అప్పుడు మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తాం. ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు, ఆ స్పేస్ ఇవ్వకపోతే ఆయన కొట్టేవాడు, రోజున మాట్లాడుకునేవాడు కూడా. మరి ఆ బంబం బోలే సాంగ్లో ఒక చిన్న బిట్టు డాన్స్ చేసి ఏదో ఇట్లా అనుకొని టీ షర్ట్ అనేది ఇట్లా పట్టుకొని ఇట్లా ముఖానికి పెట్టుకొని ఏదో చేస్తాడు. తెలియకుండా మీరు మంచి స్టెప్ వేశారు సార్. ఇప్పుడు నాకు మరి అన్న బంబం బోలే సాంగ్లో నేను నిన్న ఎక్కడ ఇంటర్వ్యూ చెప్తాను, నేను కూడా చిన్న డ్యాన్స్ మూమెంట్ డాన్స్ చేశాడా? మీరు టీ షర్ట్ ఈ మధ్యలో పెట్టుకొని ఇలా పెట్టుకొని అట్లా ఎంత గ్రేసు, ఎంత హొయ్యలు, ఎంత అద్భుతంగా చేస్తారు. మేమే క్లాప్స్ కొట్టేవాళ్ళం అక్కడ. రాధే గోవిందాలో కూడా అసలు వయ్యారాలు ఎన్ని సొనాలి బిందులు తిరిగి చుట్టొచ్చి మూమెంట్లు చేస్తా. ముఖ్యంగా ఆ జడతో నా మనసు జడ లేదు అనే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ మూమెంట్ చేసి కాదు మరి జడ మల్లెపూలు అంటే కుదరదా, సో మీరు రాసిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇది ఆసుగా హీరో పాడేశాడు, జడ టచ్ చేద్దామంటే జరలేదు అక్కడ. ఫన్ తోటి మీరు తప్పుని సరిదిద్దారు. టెంపో అది స్పెషల్ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు, అందుకే ఆయన మెగాస్టార్. డైలాగులు అంత బ్రహ్మాండంగా చెప్తారు, డాన్సులు అయితే అదర కొట్టేస్తారు.